పచ్చిదే కానీ మంచిదే. పండిన బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు. అదేవిధంగా పచ్చి బొప్పాయి వాటి ఆకుల్లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి. పచ్చి బొప్పాయిలో చక్కెర స్థాయిలు తక్కువ. ఇవి తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. డెంగ్యూతో బాధపడే వారికి ఈ ఆకుల రసాన్ని తాగిస్తే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ ఆకుల్లోని సైటోటాక్సిన్ క్యాన్సర్ కారకాలు నిరోధిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఇ కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఆకుల్లోని పోషకాల వల్ల నెలసరి సమస్యలు ఉండవు. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడిని ఆందోళన తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. గాయాలపై బొప్పాయి గుజ్జును రాస్తే తొందరగా నయమవుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. పచ్చి బొప్పాయిలో సపోనిన్, టాన్సిన్, బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, లైకోపిన్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శరీరం నుంచి వ్యర్థాలను దూరం చేస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. కామాల వ్యాధిని తగ్గించడంలో సహాయపడుతుంది. కూర వండినా రుచిగా ఉంటుంది. గర్భిణీలు తినకూడదని డాక్టర్లు చెబుతారు. దానిని పాటించాలి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలో ఎక్కువ యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. పొపైన్, చైమాపొపైన్లు శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. వంటకు ఏ నూనె మంచిది? వంట నూనె విషయానికి వస్తే ఏదో ఒకటి కొనేసి వాడేస్తుంటారు కొందరు. నూనెలోనూ అనేక రకాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఏ నూనెతో ఎలాంటి లాభాలు ఉంటాయో చూద్దామా? సన్ఫ్లవర్ నూనె. దీంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు తక్కువ. మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు చాలా ఎక్కువ. కాబట్టి ఈ నూనె గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఉండే యాసిడ్లు రక్తంలో కొవ్వు తగ్గేందుకు తోడ్పడతాయి. అలాగే కీళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆవ నూనె. ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మోనో అన్సాచురేటెడ్ కొవ్వులతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ. కాలేయం చుట్టూ కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది. అలాగే గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. వేరుశెనగ నూనె. దీంట్లో విటమిన్ ఇ, మోనోసాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 6 యాసిడ్లు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి కంటి చూపు, రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. అవిసె గింజల నూనె. అవిసె గింజల నూనె కూడా చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నువ్వుల నూనె. దీంట్లో మోనోసాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికం. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. అవకాడో ఆయిల్. చాలా మంది ఈ ఆయిల్ను సలాడ్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు టీ, కాఫీ తాగాలంటే జంకుతుంటారు. కానీ చక్కెరకు బదులు ఈ స్వీటనర్ ను కలుపుకోవచ్చు. స్టెవియా సహజమైన స్వీటనర్. ఇందులో 0 క్యాలరీ, 0 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కొబ్బరి చక్కెర కూడా డయాబెటిస్ కు వరం వంటది. కొబ్బరి చెట్టు రసం నుంచి తయారు చేస్తారు. తేనె దశాబ్దాలుగా సహజ స్వీటనర్. యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యూనిటీ పెంచడంలో సహాయపడుతుంది. మాపుల్ సిరప్ గొప్ప సహజ స్వీటనర్. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇది గొప్ప ప్రత్యామ్నాయం. ఖర్జూరం షుగర్ను పొడిగా చేసి తయారు చేస్తారు. విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. శుద్ధి చేసిన బెల్లం షుగర్కు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ముఖ్యమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నవారు కాకరకాయ తింటే చాలా మంచిదట. కాకరకాయ చేదుగా ఉంటుందని తినరు, కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేసేందుకు మీరు వీటిని తీసుకోవచ్చు. బరువును కంట్రోల్లో ఉంచుకోవాలనుకునేవారు దీనిని మీ డైట్లో చేర్చుకోవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు కాకరకాయను హాయిగా తినవచ్చు. కాకరకాయల్లోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు హెల్దీ స్కిన్ను ప్రమోట్ చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తిని కాకరకాయ కలిగి ఉంటుంది. కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.